రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో చాలా పెద్ద షాక్ తిన్నాడు. నిజానికి ఆ సినిమా వచ్చినటువంటి రిజల్ట్ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ కావచ్చు, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అవుట్‌పుట్ కానీ సాటిస్ఫైడ్‌గా లేదు, ఆకట్టుకోలేదు, మెప్పించలేదన్న విషయం మాత్రం చాలా క్లియర్‌గా అందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రభాస్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంటే ఇకపై చేయబోయేటువంటి సినిమాల మీద చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చాలా కేర్‌ఫుల్‌గా అతను కథలించుకోవాలనేటటువంటి ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నాడు. అయితే తాజాగా వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే పాన్ ఇండియా హీరో అయినటువంటి ప్రభాస్‌తో పాటు ఒక పాన్ ఇండియా డైరెక్టర్ కూడా ఆయనతో పనిచేయాలనుకున్నాడు. ఆ పాన్ ఇండియా డైరెక్టర్ ఈయనతో ఒక టెస్ట్ షూట్ కూడా చేశాడట. ఆ ఇద్దరు కాంబినేషన్‌లో వచ్చినటువంటి టెస్ట్ షూటు చూసి ప్రభాస్ అబ్బా! ఇదేం బాలేదు. అంచేత ఈ సినిమా ప్రాజెక్ట్ ఆపేస్తామని చెప్పేసి ఫిక్స్ అయ్యాడట. మరి ఆ పాన్ ఇండియా డైరెక్టర్ ఎవరు? ప్రభాస్ అనుకున్నటువంటి సినిమా ఏంటి అనేది ఈ సినిమా బాబు సినిమాలో చూద్దాం. ప్రభాస్‌తో సినిమా అంటే ఇప్పుడు ఎవరు చూసినా సరే మాక్సిమం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆకట్టుకున్నటువంటి ఆడియన్స్ ఉంటారు. పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్‌గా ఆయన పేరుంది. అలాంటి పేరుని పోగొట్టుకునేలాగా ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి సినిమాలు మాత్రం కొంచెం కనిపిస్తున్నాయి అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆయన చేసినటువంటి 'కల్కి' సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ కాస్త ఆడియన్స్ ఫ్యాన్స్ పరంగా చూస్తే కనుక కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 'రాజాసాబ్‌లో' చేసినటువంటి సినిమా ఓవరాల్‌గానే సినిమా దెబ్బ కొట్టేసింది. సో, ఆ తర్వాత ఇప్పుడు 'కల్కి 2' కావచ్చు, లేకపోతే 'స్పిరిట్' మూవీ కావచ్చు, లేకపోతే తర్వాత చేయాల్సినటువంటి 'ఫౌజీ' సినిమా సంబంధించి చూస్తే కనుక 'ఫౌజీ' సినిమా కూడా చాలా వేగంగా షూటింగ్ జరుగుతోంది. అంటే 'కల్కి 2' ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. దాంతో పాటు 'స్పిరిట్' చాలా వేగంగా షూటింగ్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ 'ఫౌజీ' కూడా చాలా వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అది 'ఫౌజీ' ప్రస్తుతం సెట్స్‌లో నడుస్తుంది. అయితే 'స్పిరిట్‌తో' పాటుగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయాలనుకున్నాడంట. ప్రశాంత్ నీల్ అంటే 'హనుమాన్' మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతకుముందు చేసినటువంటి 'జాంబిరెడ్డి' కావచ్చు, 'కల్కి' కావచ్చు, లేకపోతే ఆ సినిమా కావచ్చు, ఎలాంటి ఒక డిఫరెంట్ కంటెంట్స్‌తో ఆకట్టుకునేటువంటిది దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే 'హనుమాన్' తర్వాత అతనికి మొత్తం బ్యాడ్ లక్కే వెంటాడుతా ఉంది. నిజంగా ఆ తర్వాత చేయాలనుకున్నటువంటి సినిమా విషయం మాత్రం సినిమా పట్ల చాలా క్లారిటీ లేకపోవడం, లేకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు రావడం అనే కారణంగా ఆ సినిమాలన్నీ ఆగిపోతున్నాయి ఒక రకంగా. అంటే అతను చేయాల్సినటువంటి సినిమాలన్నీ కూడా ఆగిపోతున్నాయి. ఆ క్రమంలోనే ప్రభాస్‌తో సినిమా కూడా ఆగిపోయింది. ప్రభాస్‌తో సినిమా చూస్తే కనుక ఇది పౌరాణికమైనటువంటి సినిమా కాబట్టి చెప్తే కనుక 'బకాసురుడు' అనే టైటిల్‌తో 'బకా' అనే పేరుతో పాటుగా ప్రభాస్‌తో ఒక టెస్ట్ షూట్ కూడా షూట్ చేశాడంట ప్రశాంత్ వర్మ. అంటే ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబినేషన్‌లో ఒక సినిమా రూపొందబోతోంది. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రెడీ అవుతోంది. మంచి కంటెంట్ కూడా ఈ కథను రెడీ చేస్తుందని చెప్పేసి కూడా చాలా చాలా ఊహాగానాలు, రకరకాలైనటువంటి వార్తలు కూడా రూమర్స్, గాసిప్స్ అంటూ రకరకాలుగా వచ్చి వినిపించినాయి. కాకపోతే టెస్ట్ షూట్ తర్వాత ప్రభాస్ అబ్బా! ఇది అసలేం బాలేదు, పెద్దగా ఆకట్టుకునేలా లేదు, మెప్పించలేకపోయాయని చెప్పేసి చాలా క్లియర్‌గా ప్రశాంత్ వర్మతో తేల్చేసారంట. దాంతో పాటుగా ఈ సినిమా ఆపేద్దాం అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా డిక్లేర్ చేశారంట. సో, 'బకా' అనే టైటిల్‌తో రూపొందబోతున్నటువంటి సినిమా లేదా రూపొందాల్సినటువంటి సినిమా మొత్తంగా ఆగిపోయింది. అంటే ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా పూర్తిగా ఆగిపోయినట్టుగానే కనిపిస్తుంది. ఇదొకటే కాదు, ప్రశాంత్ వర్మ గతంలో చేసినటువంటి సినిమాలు అంటే 'మోక్షజ్ఞ', 'నందమూరి మోక్షజ్ఞ'తో కూడా ఒక సినిమా చేయాలనుకున్నారు. ఆల్రెడీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. లేకపోతే ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఫైనల్‌గా ఆ సినిమా ఆపేశారు. ఎందుకు అనేది కారణాలు ఏంటిది బలంగా ఎవరికి తెలియపోయినప్పటికీ కూడా 'మోక్షజ్ఞ'తో సినిమా చేస్తున్నాడనే మాట ప్రశాంత్ వర్మకు సంబంధించి చాలా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. హాట్ టాపిక్ అయిపోయింది. బాలకృష్ణ లాంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ కొడుకుని పరిచయం చేసేటువంటి సినిమా అనేది మాత్రం చాలా గొప్పగా అనౌన్స్ అయింది. కాకపోతే ఆ సినిమా ఆగిపోయింది. దాంతోపాటు అతను బాలీవుడ్‌లో 'రణ్వీర్ సింగ్‌తో' కూడా ఒక సినిమా చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేశాడు. ఆ సినిమా కూడా ఆగిపోయింది. సో, మొత్తంగా ప్రశాంత్ వర్మకు సంబంధించి చూస్తే కనుక 3 సినిమాలు కూడా ఆగిపోయాయి. ఆగిపోయిన సందర్భం కూడా చాలా క్లియర్‌గా ప్రతి సినిమా పైన హైప్ వచ్చింది. హైప్‌తో పాటుగా డౌన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇకపైన ప్రశాంత్ 'జై హనుమాన్' మూవీతో రిషబ్ శెట్టి హీరోగా ఒక సినిమా రూపొందించబోతున్నాడు. ఇప్పుడు దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇటు చూస్తే ప్రభాస్ ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్‌గా ఆపేశాడు. దాంతో పాటు 'స్పిరిట్', 'ఫౌజీ' తర్వాత 'కల్కి 2' సినిమాలో ఆయన చాలా సీరియస్‌గా పని చేసుకుంటా ఉన్నాడు. సో, మొత్తంగా చూస్తే కనుక 'బకా' అనే ఒక వర్కింగ్ టైటిల్‌తో చేయాల్సినటువంటి సినిమా ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ మాత్రం పూర్తిగా ఆపేశారనేది మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు.